అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. ఈరోజు మరి భారత ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని మరి పటాన్చెరు పురప్రముఖుల ఆధ్వర్యంలో మరి ఇలా ఘనంగా గర్వంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి వారి ఆశయ సాధన కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నప్పటికీ మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇంకా మరి కొంతమంది వెనుకబడే ఉన్నారు. మరి వారిని ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎవరైతే అణచివేయబడ్డారో, ఏ వర్గాలైతే అణగారిన వర్గాలుగా వెనుకబడి ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి అనేక సందర్భాలుగా నేను తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మిత్రులారా, ఇలా వడ్డించేవాడు మనవాడైతేనే మనం ఎక్కడున్నా మన దగ్గరికి ప్రభుత్వ పథకాలు వస్తాయి, పవరు మన చేతులకు వస్తుంది. ఎందుకంటే ఇలా చిన్న చిన్న విగ్రహాలకి పెద్ద పెద్ద నాయకులను అడిగిన మన నాయకులు మరి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి మరి ఇలా మనకు దూరం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకునే పరిస్థితి గిట ఇలా మనకు లేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇలా మరి ఏ రోజైతే మాట తప్పని మనుషులు, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడే మనుషులు అధికారంలోకి వస్తారో అప్పుడే మన వర్గాల మాట చెల్లుతుంది, మనం అనుకున్న పనులు నడుస్తాయి. మరి మన వర్గాలకు విద్య వైద్యం అనేది ఉచితంగా లభించి మరి వాళ్ళు విజ్ఞానవంతులై ఒక బాబు జగ్జీవన్ రామ్ లాగా మరి రాజకీయాల్లోకి వచ్చి నిరంతరాయంగా వాళ్ళ సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం, మరి ఎంతసేపు ఆశయాలు సాధిద్దామని చెప్పి జయంతుల రోజు దండలేసి దండాలు పెట్టి పక్కకు జరుగుతున్నాం. కాబట్టి కానీ మన వర్గాలను ఎడ్యుకేట్ చేయడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం అనేది నాకు బాగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మా శంకరన్న లాంటి వాళ్ళు, మరి మా విజయన్న లాంటి వాళ్ళు, మరి ఇక్కడ ఉన్న మిత్రులందరి సహకారంతో భవిష్యత్తులో మరి స్కూళ్ళల్లో, కళాశాలలలో విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్ర గురించి తెలియజేసి మరి వాళ్ళను ఉత్తేజపరిచి మరి మరో అంబేద్కర్ని, మరో జగ్జీవన్ రామ్ని, మరో పూలేను మరొక్కసారి ఈ సమాజంలో పుట్టి ఈ సమాజానికి సేవలు అందించే విధంగా మనం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.